హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ప్రియ మరో ఆలోచనలో ఉంటారు. ఇంకా దమయంతి ప్రియతో ప్రియా, ఇంకా ఆ రాధని మనము ఇంట్లో నుండి పంపించలేకపోతున్నాము. మనం ఇంట్లో నుండి పంపిద్దాము అన్నప్పుడల్లా ఏదో ఒకటి జరిగిపోతుంది. ఇంకా తను ఇంట్లో నుండి వెళ్ళేలాగా లేదు. తను వెళ్తే కానీ నీ పెళ్ళి జరగదు. తను ఇంట్లో నుండి పంపిస్తేనే కానీ విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేయగలుగుతాం. కానీ తనని పంపించే ప్లాన్లు ఎన్ని వేసినా సరే తను పంపిద్దామంటే అస్సలు వెళ్ళడానికే వీలవ్వడం లేదు. తనని పంపించడానికి వీలవ్వడం లేదు. అందుకనేసి ఇంకా ఇప్పుడు మరో కొత్త ప్లాన్ వేస్తున్నాను అనేసి అంటే, ఏంటి మమ్మీ అది అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా ఏకంగా తన ఇంట్లో నుండి పంపించడం కాదు, తనని ఏకంగా ఈ లోకం నుండి పంపిద్దాం అనేసి అంటే, ఒక్కసారిగా ప్రియ ఆ మాట వినేసి, ఏమంటున్నావు మమ్మీ అంటే నువ్వేమంటున్నావు, తనని చంపేద్దామనా అనేసి అంటే, అవును, ఇంకా అంతే, మనకు ఉన్నది ఒకే ఒక దారి, తనని శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేస్తే కానీ అప్పుడు విక్రమ్తో నీ పెళ్ళి చేయలేను. అందుకనేసి ఇంకా తనని ఇక్కడ నుండి పంపిద్దాము అనేసి అనుకుంటున్నాను. అంటే అలా అయితే మళ్ళీ బావకి దొరికిపోతామేం కదా. ముందే బావ ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే పెద్దనాయన కూడా ఒక రిటైర్మెంట్ పోలీస్ ఆఫీసర్. మనము ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. నువ్వే చేసావనేసి తెలిస్తే అసలు మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వరు. ఇంకా అప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా మమ్మీ. ఇంకా వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను పట్టుకుంటారు అనేసి ఇంకా ప్రియ అంటే, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే ప్రియ. మన ఇంట్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేసినా సరే ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. కానీ మనం కాదు కదా చేసేది, మనం జస్ట్ చేపిస్తాము అనేసి అంటే, అసలు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లే మమ్మీ అనేసి అంటుంది ప్రియ. నీకు అర్థం కాదులే, నువ్వు చిన్నపిల్లవు కదా, నా పొలిటికల్ మైండ్తో నేను ఆలోచిస్తాను, అందుకనేసి ఇంకా మైండ్తో ఆలోచిస్తాను, ఇంకా నాకు కొద్దిగా సహాయం మామయ్యది కూడా తీసుకుంటాను అనేసి అంటే, సరే మమ్మీ నువ్వేమన్నా చేయి, కానీ ఆ రాధ అడ్డు మాత్రం తొలగించు మమ్మీ, ఆ రాధ లేకుండా చేయి మమ్మీ అనేసి అంటూ ఉంటుంది ప్రియ. దాంతో ఇంకా సరే, ఇంకా నువ్వు మాత్రము ఇంకా కాస్త బయటికి వెళ్ళు అనేసి అంటే, ఎందుకు మమ్మీ అనేసి అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు కాస్త బయటికి వెళ్ళు అనేసి అంటుంది ఇంకా దమయంతి. ఇంకా సరే అనేసి ప్రియ వెళ్తుంది. అసలు మమ్మీ ఏంటో ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటుంది, అసలు ఒకసారి అసలు అర్థమే కాదు. ఇంకా అయినా తను పొలిటికల్ మైండ్, నాదేమో అసలు ఆ బ్రెయిన్, తన బ్రెయిన్కి నా బ్రెయిన్ సరిపోదులే అనేసి ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇంకా రాధ ఇంకా విక్రమ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ప్రియకి వాళ్ళ మాటలు వినిపించి ఇంకా చాటుగా నించొని డోర్ దగ్గర నించొని వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంకా రాధకి ఇంకా విక్రమ్ గాజులు ఇస్తూ ఉంటాడు. ఏంటి విక్రమ్ సార్, నా కోసం ఇవి అనేసి అంటే, అవును నీకోసమే గాజులు తీసుకువచ్చాను, ఉదయం ఇద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను హడావిడిలో, అందుకనేసి ఇప్పుడు ఇస్తున్నాను పటు అనేసి ఇస్తూ ఉంటే, ఇంకా మీరే వేయొచ్చు కదా ఇలా ఇచ్చే బదులు అనేసి అంటే, సరే అయితే అనేసి విక్రమ్ తన చేతికి తొడుగుతూ ఉంటాడు గాజులు. ఇంకా రాధ చాలా సంతోషపడుతూ ఉంటుంది, తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రియ మాత్రం అలా చూసి, అన్నీ నాకు దక్కాల్సినవి మా విక్రమ్ బావ చేత నా చేతికి తొడిగించుకోవాల్సిన గాజుల్ని ఆ రాధ చేతికి తొడిగిస్తున్నాడు, అసలు ఇవన్నీ నేను మిస్ అవుతున్నాను. బావని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండాల్సిన దాన్ని, లండన్ నుండి బావని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడంతా ఇంకా అసలు ఇలా జరుగుతుందనేసి అనుకోలేదు అని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రియ. ఇంకా రాధని చూస్తూ ఉంటే ఇంకా మమ్మీ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ రాధని ఇక్కడ ఉంచే కంటే అసలు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, అసలు తను ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. తనని ఇంకా బావ తీసుకువచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు. అయినా సరే అగ్రిమెంట్ పెళ్ళైనా సరే కానీ అసలు నిజం భార్యలాగా, సొంత భార్యలాగా చూసుకుంటూ ఉన్నాడు ఆ రాధని. అంటే రాధ ఏమన్నా
రాధనేమన్నా విక్రమ్ బావ ప్రేమిస్తున్నాడా, ఇంకా తనకి తెలియకుండా ఇదంతా చేస్తున్నాడా అనేసి, లేదులే ఇంక విక్రమ్ బావకి అలాంటి ఆలోచన లేదు, నన్ను అడ్డు తప్పించుకోవాలనేసి ఇదంతా ప్లాన్ చేశాడే కానీ ఇంకా రాధ మీద ఎలాంటి ప్రేమ లేదులే, అదంతా ఉత్త ట్రాష్. నేను మాత్రమే అలా అనుకుంటున్నాను. విక్రమ్ బావకి రాధ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అనేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ రాధ చేతులకి గాజులు వేసి ఎలా ఉన్నాయి అనేసి అడుగుతూ ఉంటే, చాలా అంటే చాలా బాగున్నాయి సార్, అసలు మీరు ఇలా తొడుగుతూ ఉంటే నాకు అగ్రిమెంట్ భర్తలా కాదు, నా భర్తే నా చేతికి వేసినట్టుగా అనిపిస్తుంది అనేసి అంటే, అమ్మో నువ్వు అలాంటివి ఊహించుకోకు, జస్ట్ నేను ఒక ఫ్రెండ్ని మాత్రమే, మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతే, అంతవరకే, మనం ఇద్దరము భార్య భర్తలము, ఎప్పటికీ కాలేము, ఎప్పటికీ కాము కూడా అనేసి అంటే, రాధా అంతే, మీరే కాదు నేను కూడా అలానే డిసైడ్ అయ్యాను, ఏ జన్మకే కాదు 7 జన్మలకైనా సరే మీరు నా భర్త స్థానంలోకి రాలేరు, మీరు నా భర్తలాగా అసలు ఉండలేరు, ఈ జన్మకే కాదు ఎప్పటికైనా సరే మిమ్మల్ని అసలు నన్ను భరించడం చాలా కష్టం బాబోయ్, ఇంకా భర్తగా అంటే అస్సలు భరించలేను నేను, అందుకని జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంటే నేను ఏం చేశానని నిన్ను అనేసి విక్రమ్ అంటే, అమ్మో నీతోనా, ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే ఇలాంటి ఇంకా మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అసలు భరించడం, భర్తగా మళ్ళీ అసలు జీవితాంతం భర్తగా ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనేసి రాధ అంటుంది. అంటే నన్ను చిన్నగా చేసి మాట్లాడుతున్నావా రాధా అనేసి విక్రమ్ అంటే, అలా కాదు విక్రమ్ సార్, సరదాగా ఏదో అంటున్నానులేండి అనేసి అంటే, సరే అయితే ఇంకా గాజులు మాత్రమే తీసుకొచ్చాను, ఇంకా ఏమీ అనుకోకు అనేసి అంటే, ఆడపిల్లకి గాజులు అంటేనే చాలా ఇష్టం, మీరు ఇలా తీసుకురావడం చాలా బాగున్నాయి, ఇంకా ఈ కలర్ గాజులు అంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనేసి అంటే, అవునా నాకు తెలియదు నీకు ఈ కలర్ అంటే ఇష్టం అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మరో పక్క దమయంతి ఇంకా భవానీ శంకర్కి ఫోన్ చేసి, అన్నయ్య నీతో ఒకటి విషయం మాట్లాడాలి అనేసి అంటే, ఇంకా ఏంటమ్మా అనేసి అడుగుతూ ఉంటే, నేను నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాను అనేసి ఇంటికి వెళ్తుంది. ఇంకా భవానీ శంకర్ ఏంటమ్మా ఏంటో చెప్పు చెల్లెమ్మా అనేసి అంటే, ఇంకా రాధని ఇంకా ఈ లోకంలోనే ఉండకుండా చేద్దాం అన్నయ్య అనేసి అంటే, ఏమంటున్నావమ్మా అనేసి అంటే, అవును నేను ఎన్నో ప్లాన్లు వేస్తున్నాను కానీ ఇక్కడ నుండి పంపించలేకపోతున్నాను ఇంట్లో నుండి, అదేంటో ఏకంగా లోకం నుండి లేకుండా చేస్తే అప్పుడు విక్రమ్ ఇంకా ప్రియని పెళ్లి చేసుకుంటాడు కదా అనేసి చెప్తుంది ఇంకా దమయంతి. దాంతో ఇంకా సరే అమ్మా సరే ఎప్పుడు మళ్ళీ ముహూర్తం స్టార్ట్ చేద్దాం అనేసి అంటే, ఎంత వీలవుతే అంత త్వరగా చేసే అన్నయ్య అనేసి అంటే, సరే అయితే నేను ఇప్పుడే మాట్లాడతాను అనేసి ఇంకా రౌడీలకు ఫోన్ చేస్తాడు. సరే అనేసి ఇంకా రౌడీలు సరే అంటారు. ఇంకా సరే అన్నయ్య నేను వీల్ చేసుకొని చెప్తాను, తను బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మనము స్పాట్ రెడీ చేద్దాం అనేసి ఇంకా దమయంతి అంటుంది. సరే అమ్మ అనేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాధ కాస్త పని ఉందనేసి ఇంకా బయటికి వెళ్ళేసి వస్తాను అని సునందతో చెప్తూ ఉంటుంది. ఇంకా సునంద, అవునా అమ్మ విక్రమ్తో వెళ్ళొచ్చు కదా అనేసి అంటే, లేదత్తయ్య కాస్త పని ఉంది, నేను ఈవినింగ్ సాయంత్రం కల్లా వచ్చేస్తానులే అనేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా మాట విన్న దమయంతి, ఇదే సరైన సమయం, వెంటనే అన్నయ్యతో చెప్పాలి అనేసి వాళ్ళ అన్నయ్యతో చెప్పడంతో, సరే అమ్మ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనేసి మళ్ళీ రౌడీలకు ఫోన్ చేస్తాడు. ఇంకా రాధ వెళ్తూ ఉంటుంది. ఒక చోట వెళ్ళిన తర్వాత ఇంకా అనుకోకుండా ఒక వెనకాల నుండి ఒక కారు వేగంగా వచ్చి రాధకి తగలడంతో తను వెళ్ళి డివైడర్కి తల తగులుతుంది. ఇంకా బాగా రక్తం పోతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా అయ్యో యాక్సిడెంట్ అయ్యింది పాపం, తలకి బాగా గాయాలయ్యాయి, పాపం ఎవరో ఏంటో అనేసి ఇంకా అనుకుంటూ ఉంటారు. అప్పుడే విక్రము రాధ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన ఫోనే అనుకుంటాను, ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని ఇంకా హలో, ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఈ ఫోన్ ఉన్న అమ్మాయి యాక్సిడెంట్ అయింది, పక్కనే ఫోన్ పడిపోవడంతో మేము లిఫ్ట్ చేశాం సార్ అనేసి అంటే, అవునా ఎక్కడ ఏరియా అనేసి విక్రమ్ అంటాడు. దాంతో సరే అనేసి ఇంకా వెంటనే అమ్మకు చెప్పాలి అని, అమ్మ రాధకి యాక్సిడెంట్ అయిందంట,
కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను అక్కడికి వెళ్తున్నాను అనేసి చెప్తే సరే నాన్న అనేసి ఇంకా సునంద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా యాక్సిడెంట్ అయిన చోటకి వెళ్తాడు విక్రమ్. అక్కడ ఇంకా పడిపోయి ఉన్న రాధను చూసి ఒక్కసారిగా విక్రమ్ షాక్ అవుతాడు. ఇంకా రాధా అనేసి తనని పట్టుకొని ఇంకా లేపుతున్నా సరే బాగా తల నుండి రక్తం పోవడంతో తనని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని ఇంకా తనని ఎత్తుకొని ఇంకా కారులోకి ఎక్కించుకుంటాడు. కారులో కూర్చోపెట్టిన తర్వాత రాధా, నీకేమీ కాదు రాధా, నేను ఉన్నాను, ఎప్పటికీ నీకు తోడుగా నేను ఉంటాను, నీకేమీ జరగనివ్వను, నీకు అసలు ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు నీకు ఇలా జరగడానికి ఎవరు కారణము, అసలు ఎలా వచ్చావు అనేసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్ తీసుకువెళ్ళి వెంటనే ఇంకా ఐసీయూలోకి తీసుకువెళ్తారు డాక్టర్ గారు. ఎలా ఉంది డాక్టర్ గారు అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తనకి బాగా బ్లడ్ పోయింది, ఇప్పుడు తనకి బ్లడ్ ఎమర్జెన్సీ ఎక్కించాలి అనేసి బి పాజిటివ్ బ్లడ్ దొరకడం లేదు, కాస్త ఆగండి అనేసి అంటే ఇంకా బి పాజిటివ్ బ్లడ్ నాది కూడా అదే అనేసి ఇంకా బ్లడ్ ఇస్తూ ఉంటాడు ఇంకా విక్రమ్. దాంతో ఇంకా రాధ వైపు చూస్తూ రాధా, నీకు నేనున్నాను, నేను కాపాడుకుంటాను అనేసి ఇంకా రాధకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాసేపు తర్వాత సునంద ఫోన్ చేస్తుంది. ఎలా ఉంది నాన్న, నువ్వు ఎక్కడ, ఏ హాస్పిటల్ అంటే ఇంకా అడ్రస్ చెప్పడంతో అందరూ అక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా స్పృహలో లేన రాధను చూసి షాక్ అవుతారు సునంద వాళ్ళు, చాలా బాధపడుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.